చెప్పవే, నేను కూడా ఆ ఏజ్ నుంచి దాటొచ్చిన దాన్ని. అమ్మా, నాన్నగారు కూడా లేరు కదా, నిన్ను కష్టపడి చదివించాను. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. సరే, నీ ఇష్టం అమ్మా. కానీ తెనాలిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండొస్తాను. పెళ్ళైన తర్వాత మా ఆయన పంపిస్తాడో లేదో. చూడమ్మా హరి, చెప్పమ్మా. వ్యవసాయం దీపం మన తెనాలి వచ్చింది. అవుతుంది కదా మరి, దురాలు డాక్టర్ల దగ్గర అవన్నీ చేపిస్తూ చూసి వాళ్ళ ఏం లేదండి, ఇటు నుంచి నడుచుకుంటూ వస్తుండగా 4 రౌడీలు నా వెంట పడ్డారు. నన్ను రేప్ చేయబోయారు. సమయానికి ఈయనొచ్చి నన్ను కాపాడారు. జాగ్రత్త దీప, ఒక్కదాన్ని బయటకు నన్ను చేస్తాను అంటే మీకు ఇంత అందంగా ఉన్నాడు కదా, వస్తున్నారో అని అడుగుతున్నాను. ఎప్పుడు అనుకోవాలి. అమ్మా అమ్మా, ఉన్నావా ఇంట్లోనే? ఎక్కడున్నావు? అన్నయ్య, పెద్దమ్మ అక్క మార్కెట్ కి వెళ్ళారు. దా కూర్చో, మంచిలు తీసుకొస్తా. థ్యాంక్ యూ అమ్మా. లహరితో వైకుంఠపురం వెళ్ళావుగా, బాగుందా? ఏమని మొక్కున్నావు? తెనాలంతా ప్రేమ చూపించినట్టున్నాడుగా, బాగుందమ్మా. ఆంధ్ర ప్యారిస్ నచ్చిందా? బాగుంది అన్నయ్య, రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడే ఎందుకమ్మా, ఇంకో వారం రోజులుండు. నీకు కావాలంటే షాపింగ్ డబ్బులు ఇస్తా. ఇంత మాట అన్నాక నేను ఎందుకు వెళ్తాను అన్నయ్య? సరే వస్తానమ్మా, పెద్దమ్మ వస్తే వచ్చేలేనని చెప్పు. నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఆఫ్టర్ సఫర్ వాక్యం మైల్ అన్నారుగా. ఏంటి, అమ్మాయిల్ని పడేయడానికా ఆంటీల్ని పడేయడానికా? అమ్మాయిల గురించి కాదు, ఆంటీల గురించి కాదు, నా హెల్త్ గురించి. అదేంటి నువ్వు ఇక్కడ ఈ టైంలో? ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నాను, నువ్వు కనిపిస్తే మాట్లాడుతున్నాను. హెల్త్ ఈజ్ వెల్ అన్నారుగా, నువ్వు కూడా వాకింగ్ చేయవచ్చు. మరీ స్మార్ట్గా తయారవకు, అమ్మాయిని చూస్తే దిష్టి పెడతారు. స్మార్ట్గా ఉన్నానని చెప్పినందుకు థ్యాంక్ యూ. మరి నేను వస్తాను పని, టైం అయింది. ఓకే, యూ కెన్ కంటిన్యూ.
పని బాబు పని బాబు పని ఏంటి ఈ టైంలో? ఒకటైందా? సారీ ఏదో డ్రీమ్లో ఉన్నాను. జాగ్రత్త బాబు జాగ్రత్త. వీడెప్పుడు ఇంతే, వాడికి ఇష్టమైతే వెంట పడొస్తాడు, లేకపోతే పట్టించుకోడు. ఏంటి ఒక్క ఆట కూడా రావట్లా? ఒక్క ఆట కూడా రావట్లేదు. పైన చూస్తే ఎండగా ఉంది. సరే ఏం చేస్తాం, నడుచుకుంటా వెళ్దాం. ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మ, ఎండ్లో నుంచి నడుచుకుంటూ వచ్చా అందుకు. నీరసంగా ఉన్నావు కదా, కాల్ చేసి కలుపుకొచ్చాను బిర్యానీ. నాకు ఇప్పుడే ఆకలిగా లేదు పెద్దమ్మ. 2 అవుతుందమ్మా అన్న బిర్యానీ. నీకు ఆకలి వేస్తే నువ్వు తిని పెద్దమ్మ. నేను తింటాను, నువ్వు తింటే బాగుంటుంది కదా. నన్ను వదిలేసే పెద్దమ్మ, నేను బయటకు వెళ్ళొస్తాను. సరే గాని పెద్దమ్మ, నేను రావడం లేట్ అయింది, నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తినేసాయి. నందన రామా దయా సాగరా రామా దశరథ నందన రామా దయా సాగరా ప్రేమ్, ఏంటబ్బా వీడు పలకడు? ఏంటి ఇక్కడ ఎవరివో లేడీస్ చెప్పులు ఉన్నాయి. సరే వెళ్ళి చూద్దాం. ఏంటి పెద్దమ్మ లేనట్టుంది. సరే వెళ్ళి పడుకుంటారే. అమ్మా లాంటి గీత అన్నం చూడండి మార్కెట్ దాకా వెళ్ళేస్తాం. సరే అమ్మ జాగ్రత్త, నేను దీప సంగతి కనుక్కుంటాను. దీప దీప ఏం కొడుకున్నావు? ఏం లేదు లేక. చెప్పవే ఏం లేదు లేక. చెప్పవే, నేను కూడా ఆ ఏజ్ నుంచి దాటి వచ్చిన దాన్ని. అది కాదక్క, నేను ప్రేమించాను. నన్ను పొద్దున్న బైక్ మీద ఎవరో ఆంటీని తీసుకెళ్తూ నేను పిలుస్తున్నా పట్టించుకోలే. ప్రేమ్ ఆంటీతో కూడా తిరుగుతాడు అక్క. ప్రేమ అలాంటి వాడు కాదు, నాకు బాగా పరిచయం వాడే. అది కాదక్క, ప్రేమ్ మీద అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ 3 సార్లు కొట్టాను. ప్రేమ్ డోర్ ఓపెన్ చేయలేదు. చూస్తే ఎవరివో లేడీస్ కి చెప్పులు ఉన్నాయి, మాటలు వినిపిస్తున్నాయి. ఏంటా అని చెప్పి వెళ్ళి కిటికీలో నుంచి తొంగి చూస్తే ఆంటీ అను ప్రేమ్ ఒకే మంచం మీద చాలా క్లోజ్ గా ఉన్నారు అక్క. అది చూసినప్పటి నుంచి చాలా బాధగా ఉందక్క. చూడు దీప, అనుమానం మంచిది కాదు. ప్రేమతో నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడేసే, లేదా నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? వద్దులే అక్క, ప్రేమ విషయంలో 3వ వ్యక్తి ప్రవేశించడం అంత మంచిది కాదు. నా ప్రేమ విషయం నేనే చూసుకుంటాను. దీప, ప్రేమ్ మంచోడే గాని నువ్వు కొంచెం జాగ్రత్త. సరే వెళ్ళి భోజనం చేద్దాం, నేను కూడా భోజనం చేయలేదు.